ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి ఏదైతే వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో రైతన్నలను తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిర్రో, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం రైతుల గురించి ఆలోచించి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లో పడినే మేము రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 రుణమాఫీ చేయబోతా ఉన్నాం. మొదటి విడతలో, రెండో విడతలో 1,50,000 వరకు ఎవరికైతే ఉందో వారికి కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నాం. మూడో విడతలో భాగంగా ఆగస్టు నెలలో పడినే 2 లక్షల రుణమాఫీ ఎవరికైతే ఉంటుందో వారికి కూడా ఏకకాలంలోనే మేము రుణమాఫీ చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా నిప్పులు చెప్పినా కూడా రేవంత్ అన్న ప్రభుత్వం ఒకటే స్టాండ్ తీసుకుంది. నేను రైతులకు మాట ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది, మాట నిలబెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతులను రాజు చేయాలని ఆలోచించింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా రైతును రాజును చేయే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మిస్టర్ హరీష్ రావు, నీకు సవాల్ విసురుతా ఉన్నా, నీకు సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉంటే నువ్వు అన్న మాటలకు నిలబడు. ఎందుకంటే నువ్వు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హేళన చేసినావు, రేవంత్ రెడ్డి గారిని హేళన చేస్తూ మాట్లాడినావు. నువ్వు రాజీనామా చేస్తాను, రైతు రుణమాఫీ చేస్తా అంటే మరి ఏడవన్నావు హరీష్ రావు? ఈడికి రా, పాత బస్టాండ్ చౌరస్తా వద్దకు వచ్చి నీ రుణమాఫీ చేస్తున్నాం, మేము సంతకం పెడుతున్నావు, నువ్వు కూడా నీ రాజీనామా పత్రం మీద సంతకం పెట్టి నువ్వు మాట నిలబెట్టుకుని హరీష్ రావుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా సవాల్ విసురుతా ఉన్నారు. మాటలు వినకండి, కళ్ళబోటలు మాటలు చెప్తా ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు వస్తేనే రుణమాఫీ అని, ఇవన్నీ అబద్దం. ఖచ్చితంగా ఆగస్టు లోపల ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతా ఉంది. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.